అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నా పాలన చూసి కాంగ్రెస్ కోటేయుర్రి, ఏం ఉద్ధరించినవన్నీ పాలన చూసి ఓటేయాలి. రైతులకు బ్యాంకు నోటీసులు పంపించినందుకు నీకు రైతులు ఓటేయాలనా? నిరుద్యోగులకు నోట్లో మన్ను కొట్టినందుకు నీకు ఓటేయాలనా? టెట్ ఫీజు 200 నుండి 1000 రూపాయలకు దాదాపు 800 రూపాయలను పెంచినందుకు నీకు ఓటేయాలనా? జర్నలిస్టులపై మీ వాళ్ళు పెయిడ్ బ్యాచ్ అక్రమ కేసులు పెడుతున్నందుకు, అక్రమంగా ఇబ్బంది పెడుతున్నందుకు, మనశ్శాంతిగా బ్రతకనీయకుండా దాడులు చేస్తున్నందుకు నీకు ఓటేయాలనా? నీ ఎమ్మెల్యేలు మంత్రులు నష్టపరిహారం అడుగుతున్న రైతుల గురించి పట్టించుకోకుండా పంటలు ఖరాబ్ అయిపోయి రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్న రైతులు మీకు ఓటేయాలనా? దేనికి వేయాలి ఓటు? అది క్లారిటీ ఇవ్వాలి. నా పాలన నుంచి కాంగ్రెస్ కోటేయ్యి. కొడంగల్కే 100 కోట్ల రూపాయలు తీసుకపోతే కొడంగల్ డెవలప్ అయితే మిగతా డెవలప్ అయినట్టు కాదుగా. గతంలో గజ్వేల్కే పోతున్నాయి, సిద్దిపేటకే పోతున్నాయి, సిరిసిల్లకే పోతున్నాయి అన్నారు. అక్కడన్నా 3 నియోజకవర్గాలకు పోయినాయి. మరి నీ పరిస్థితి ఏంది? ఓన్లీ కొడంగల్కే పోతా ఉన్నాయి కదా. ఇంకా లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను తుంగలో దొక్కి కార్పొరేషన్ పదవులు వేరేళ్ళకి ఇచ్చినందుకు మీకు ఓటేయాలనా? తెలంగాణ ఉద్యమంలో ఎయిర్ గన్ పట్టుకొని కరీంనగర్లో టీడీపీ సభ పెట్టినందుకు మీకు ఓటేయాలనా? దేనికి వేయాలి? తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. లేదు, ఇక్కడ చెంగిచెర్లలో హిందువుల మీద పైశాచికత్వంగా దాడి చేస్తే దాని మీద మీరు మాట్లాడినందుకు మీకు ఓటేయాలనా? హిందువులను చులకంగా చూసే కాంగ్రెస్ పార్టీలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మీకు ఓటేయాలనా? దేనికి వేయాలి ఓటు? నాకైతే నాతో పాటు చాలామంది తెలంగాణ సమాజానికి ఆ క్వశ్చన్ మార్క్ ఉన్నది. దేనికి వేయాలి ఓటు? చెంగిచెర్లకు సంబంధించినటువంటి రోహింగ్యా ముస్లింలు వెనుక నీ దగ్గరి బంధువో స్నేహితుడో మేడ్చల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు, హిందువుల మీద దాడులు చేస్తున్నందుకు నీకు ఓటేయాలనా? పలకరింపు కూడా పోని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి నిన్ను చూసి ఓటేయాలనా? అక్కడే ఉన్నటువంటి నీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నిన్ను చూసి ఓటేయాలనా? ఎందుకు వేయాలి ఓటు ఎందుకు వేయాలి భాయ్ సాబ్? ఇన్ని చెప్తా ఉన్న దీంట్లో ఏం చూసి వేయాలి? రైతులు 180 మంది ఆత్మహత్యలు చేసుకున్నందుకు ఓటేయాలనా? దేనికి వేయాలి ఓటు? ఆటో డ్రైవర్లు 40 మంది దాకా చచ్చిపోయారు, దానికి వేయాలనా? దేనికి వేయాలి? ఓటు అనేది ఒక హక్కు ఉంటుంది కదా, దేనికి వేయాలని క్లారిటీ ఉంటుంది కదా. క్లారిటీ ఉంటే చెప్పండి మరి మాకు. దేనికి వేయాలి? మీ దగ్గర అభ్యర్థులు ఉంటే ఒకవేళ ఓటు ఏంది అభ్యర్థులను ప్రకటించి మీరు ఇప్పటివరకు ఎలక్షన్ మేనిఫెస్టో అంటో ఏదో లొట్ట పీసు అని చెప్పి ఏదో చెప్తారు కదా, ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి ఖరాబ్ చేయడానికి పబ్లిక్ని మార్చే ప్రయత్నం చేస్తారు కదా. మరి ఎందుకు వేయాలి ఓటు? మీ దగ్గర మిమ్మల్ని చూసి ఓటేయాలి అంటే ఇక్కడ మీ తాను అభ్యర్థులే లేరే. బీజేపీ బీఆర్ఎస్ ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించింది, మీరెందుకు ప్రకటించలేదు? ఈ ఎన్నికల నాకు రెఫరెండం 100 రోజుల పాలన ఇలా చాలా చేశాం, కనీసం 14 సీట్లు గెలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికలు నాకు రెఫరెండం. ఈ ఎన్నికలలో డబల్ డిజిట్ సాధించకపోతే, డబల్ డిజిట్ అంటే ప్రజలారా మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ ముఖ్యమంత్రిగా 12 నుండి 15 సీట్లు అంటే డబల్ డిజిట్ 10 to 15 సంబంధించి 10 నుండి మొదలు పెట్టుకొని 15 సీట్లు. ఎక్కడ చూసినా డబల్ డిజిట్ లేకపోయింది అనుకో, పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మార్పు జరుగుతుంది. రేవంత్ రెడ్డికి అది చెప్పే ఇచ్చారు, అది నిజం కాదా అని అడుగురి. నువ్వెట్లా అంటావంటే అది నిజం కాదా అని అడుగురి. డబల్ డిజిట్ తెచ్చుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది అడగండి. అదే 7 నుండి 8 సీట్లు బీజేపీకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది? ఒకవేళ 6-4 బీఆర్ఎస్కి బీజేపీ కలిసి 10 వస్తే మీ పరిస్థితి ఏంది? ఇవన్నీ తెలంగాణ ప్రజలకు సమాజానికి చెప్పాలి. మీరు నన్ను చూసి ఓటేయండి అంటే మీ తన అభ్యర్థులేరు, వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థులకు టికెట్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి. అక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది, ఆ వార్తను కూడా చదివి వినిపిస్తాం మీకు. పార్లమెంట్ ఎన్నికలు తన 100 రోజుల పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన పాలన చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు గెలవాలని పట్టుదలతో ఉన్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోనే
నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు ఒక్కదానితో మరొకదానికి సంబంధం ఉందని వ్యాఖ్యానించారు. తుగ్గూడలో ఏప్రిల్ మొదటి వారంలో జరిగే భారీ బహిరంగ సభలో జాతీయ స్థాయిలో 6 గ్యారెంటీ ప్రకటించబోతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి జాతీయ రాజకీయాలకు శంఖారావం పూరించబోతామని పేర్కొన్నారు. ఈ సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసినాం, రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర రైతాంగం మీద నీళ్లు చల్లినాం, మట్టి చల్లినాం, మట్టి కొట్టినాం. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో 6 గ్యారెంటీలు అంట. ఈడ ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకే ఏకు మేకాయ కూర్చున్నారు. మీరు జాతీయ స్థాయిలో మీరు గెలుస్తారా? రంగారెడ్డి జిల్లా నుండి జాతీయ రాజకీయాలను శాసించబోతున్నాం, 6 గ్యారెంటీలను ప్రకటించబోతా ఉన్నాం. 6 గ్యారెంటీలను చెప్పకండి సార్, మళ్ళా అభయస్తామంటారు. అస్తం లేనిది కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. ముస్లిం లేని కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేని అస్తం లేదు, అస్తం లేని కాంగ్రెస్ పార్టీ లేదన్న. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంతకుముందు మన గవర్నమెంట్ రాకముందు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారిని కోడిగుడ్ల స్కామ్ చేసిన దొంగ అన్నాడు. రంజిత్ రెడ్డి ఇప్పుడేడుంటాడో, రేపేడుంటాడో, ఎల్లుండేడో ఎవరికి తెలియదు అన్నాడు. ప్రజల్లో ఉండే నాయకుడు కాదన్నారు. ఎవ్వరు కాదన్నప్పుడు నువ్వెందుకు టికెట్ ఇచ్చిన? ఏ సర్వే చెప్పింది సార్ మీకు రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వమని? కాంగ్రెస్లోకి ఒకసారి రంజిత్ రెడ్డి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాడు. మరి అది చెప్పండి. ప్రజల మోసం చేసుడు కాకపోతే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కోడిగుడ్ల స్కామ్ చేసిండు అని చెప్పి ఆరోపించింది మీరే కదా. దివాన్జీ బార్ కాడ బీడీలు అమ్ముకున్నాడు అని చెప్పి దానం నాగేందర్ మీద కామెంట్ చేసింది మీరే కదా, మీరు కాదా? మరి ఈరోజు ఆ రోజు సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అన్నటువంటి మీరు ఈరోజు ఎందుకు నచ్చుతున్నారు? ఆ రోజు నచ్చనటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు నచ్చుతూ ఉన్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు బీడీలు అమ్ముకున్న వాళ్ళు, ఆ రోజు కోడిగుడ్ల మీద స్కామ్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు మీ పక్కనకు ఎందుకు కూర్చున్నారు? సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి 3 పార్లమెంట్ సెగ్మెంట్లకు టచ్ ఉందంట. మల్కాజ్గిరిలో ఈటల కన్ఫామ్, చేవెళ్ళలో మన కొండ విశ్వేశ్వరరెడ్డి కన్ఫామ్, ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి లేదా పజ్జన్న కన్ఫామ్. ఏడా మీరు గెలిచేది 3 స్థానాల్లో గెలుస్తారా? మీరు ఉన్నదా మీకు? మిమ్మల్ని చూసి ఓటేయాలన్నా? ఇక్కడ 6 గ్యారెంటీల పేరు చెప్పి యువ వికాసం ఎగిరేసి అయిపోస్తామన్నారు. అదే మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా అదే చేస్తారంట. ఈయనను చూసి ఓటేయాలంట. ఇంకా మనకేం పని లేదు. ఇక అబ్బో, ఇది చూసి ఈయనకు ఓటేయాలి.